డాడీ గోపునానా తగిలేస్తుంది స్లైడ్ అవుతుందని తెలుస్తుంది ఏం యాక్షన్ తీసుకున్నాం కొంచెం వెనకెళ్ళండి సార్ కొంచెం మరి ఇప్పుడు లోడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా ఆల్రెడీ అడ్వైజరీ కమిటీ వచ్చింది సార్ దానికి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సార్ ఇప్పుడు మనం ఏం చేద్దాం మనం నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఈ సంవత్సరం మనకి నేను అనేది ఇప్పుడు 2 మండలాలు ఉన్నాయి కదా మనకి రూరల్ ఇప్పుడు రూరల్ మండలం అంపోల్ పంచాయతీ వరకు వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసేద్దాం చేసి వదిలేద్దాం నెక్స్ట్ అది తర్వాత పెట్టాలి ఎందుకంటే నేను సెషన్స్కి వెళ్ళాలి యాక్చువల్ 9 అనుకుని మధ్యలో గవర్నమెంట్ రెవెన్యూ మత్స్యశాఖ మాత్యులు ఇంద్రాపు అచ్చెన్నాయుడు గారు అలాగే వారు బాధ్యతలు చేపట్టి మొత్తం ప్రప్రథమంగా జిల్లాకు ఇచ్చేసిన సందర్భంగా వారికి ఏర్పాటు చేసిన పౌర సన్మాన సభలో ఆయన చెప్పినట్లుగా బుధవారం నుండి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. పాలకొండ రోడ్డు అది శ్రీకాకుళం నుండి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేది గతుకులమయంగా ఉండి ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది. ఆ రోడ్డుని నిన్నటి నుండి సన్నాహం చేసి ఈరోజు ప్యాచ్ వర్కులు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా వీలైనంత తొందరగా యుద్ధ ప్రాతిపదికన ముందు ప్యాచ్లన్నీ కంప్లీట్ చేసి ముందుగా మేము ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది కనీసం గోతులు కూడా కప్పాలని అదే ఉద్దేశంతో ముందు ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా గోతులు లేని రోడ్డుగా చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ ఈవేళ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా నేను కాంట్రాక్టర్ కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది తొందరగా వీలైన తొందరగా పనులు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నేను అడిగాను. చాలా తొందరగా ఇది అయ్యి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని నేను నమ్ముతున్నాను. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి అక్కడ కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం కలిగినా మీరు సహకరించవలసిందిగా కోరుతూ నమస్కారం.